ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడిమోయగా,
పాడుకుందామండి. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నిన్ను దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి
దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఈ యొక్క సర్పాధిపడికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా సర్పాధిపడి శుభాకాంక్షలు తెలియజేసుకొనిచున్నామండి. కూడి వచ్చిన పాస్టర్ గారికి అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా మరి ఒక్కసారి సర్పాధిపడిన శుభాకాంక్షలు తెలియజేసుకొనిచు ఉన్నాం. అదేవిధంగా అందులో లేచి నిలబడినట్లయితే ప్రారంభ కీర్తన 300 కీర్తన పుస్తకం నుండి 300 పాట పాడుతున్నామండి. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారని కీర్తను మోగులు కూడిన చోట ఉండాలని స్వామికి తంబుర సితార నాదముతో యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనము ఆ దివ్య గారు చదివిస్తారు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇది వ్రాయబడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుకున్నాడు. వాక్యం చదివించిన దివ్య గారికి మా సంఘం తరపు నుంచి ఏమవుతుందో తెలియజేసుకొని చూడన్నామండి. అలాగే అందరూ కూడా మోకరించినట్లయితే ఆర్య యేసుబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి దయగల ప్రభ లేక
రక్షణ శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంటే స్వస్థ క్షేమం కాసి దాచి విధానం బట్టి నీకు లెక్కలేసి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన అంతవరకునైనా పాడుతుంది నేనంతా మహింపరిచినాడు. మరి జరగబోయే వార్తలు మీరు సహాయం చేయండి. మరి సభల పట్ల మీరు ఉండండి. మరి నన్యాచితలు మీరు సహాయం చేసి ప్రతి ఇంకా మొదట దీవించి ఆశీర్వదించండి. ఇదివరన్న ప్రతి ఒక్కరు ఏక మందిరానికి సహాయం చేయాలి. ప్రతి ఒక్కరు కృపాకాంతలు వచ్చుకొని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆత్మతో సత్యంతో ఆరాధ్య భాగం మాకందరికి దయచేసి మరి మహిమ గంధ ప్రభావం మీరే పొందుకొని చేస్తున్నట్టు ప్రార్థించమని తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి సహాయం చేసిన వారు చేసుకోండి. సమాధానం ప్రత్యేక వర్గాన్ని తెలియజేస్తున్నారండి. ఈ సమయంలో శక్తిగా ఉన్నట్లయితే గత వారం చూడండి. ఈ 28/9/2024 మన సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘ సభ్యులు సకాలంలో కూడిరాగా ఆనాటి సంపాదన మూల ప్రార్థనతో ప్రారంభించుకుంది. కుటుంబానికి సహాయకరంగా నిసాగిత యేసులుగా అనే పాటలు పాడుకుంది. తదుపరి వేదవాక్యము మార్కు సువార్త 16:6 ఆ రోదయ్య గారు చక్కగా చదివి వినిపించింది. తదుపరి ప్రార్థన ఆర్ శ్రీవిద్య గారు చక్కగా ప్రార్థించింది. తదుపరి గత వారం రిపోర్టు జి సత్యనారాయణ గారు చక్కగా చదివి వినిపించింది. తదుపరి మిషన్ పలుకు వార్తలు ఆ రాష్ట్ర గారు చక్కగా చదివి వినిపించింది. తదుపరి శాసనం లేని కారణంగా స్థలం నిమిత్తము అనారోగ్యంగా ఉన్న వారి నిమిత్తము కేశవలత గారు చక్కగా ప్రార్థించింది. తదుపరి ప్రత్యేక పాట టి రవి గారు చక్కగా పాడి వినిపించింది. తదుపరి లేచటాకు ఆరాలు గారు చక్కగా చెప్పేది. తదుపరి సంపదపడి పాఠము పాస్టర్ గారు చక్కగా వివరించి బోధించింది. తదుపరి పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరించుచుండగా కానుకల పాట సమర్పణ చేయమనే పాటను పాడుకుంటుంది. తదుపరి కానుకల నిమిత్తము టి ధర్మారావు గారు ప్రార్థించింది. తదుపరి ముగింపు పాట నీవు చేసిన ఉపకారములనే పాటను పాడుకుంటుంది. తదుపరి సంపాద ముగింపు గారు ఎంఎస్సీ గారు ప్రార్థన చేయగా ఆనాటి సంపాద ముగించుకుంటుంది. పిల్లలు 12 మంది, పురుషులు 22 మంది, స్త్రీలు 48 మంది, మొత్తం 82 మంది. సంపాద కానుకలు ₹920, దశమ భాగములు ₹1950. ఈ గత పట్టి దేవుడి దీవించి ఆశీర్వదించుకున్నారు. ఈ సమయంలో అందరూ శబ్దం ఉన్నట్లయితే ఆర్ట్స్ నుంచి మిషన్ పలుకు వార్తలు చదివిపిస్తాను. మంచి చూపించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తల్లి ఫోటోని వదిలిపెట్టి స్కిన్ వాకర్షాలు అంతశక్తుల పట్ల ఉన్న భయం శ్రద్ధమని చేయడం అలిసన్ అలిబ్రిక్స్ అరేజాల స్కూల్లో గుర్రపు స్వారీ నేర్పించే టీచర్గా పనిచేసిన అలిసన్ మొట్టమొదటిసారిగా స్కిన్ వాకర్స్ అనే మతశక్తులను గురించి తన విద్యార్థులు కేయి ద్వారా వెళ్ళింది. అలిసన్కు ఏలవేయడం అలవాటు. పగలైనా రాత్రైనా ఏలవేయడం ద్వారా ఆనందిస్తుండేది. ఒకసారి రాత్రి చీకట్లో ఆమె ఏలవేస్తున్నప్పుడు కేయి ఆమెతో ఏలవేయడం ఏంటనే ఆపండి అని ఆమెకు చెప్పింది. ఎందుకు అని అభిషన్ కేయికి అడిగినప్పుడు స్కిన్ వర్కర్స్ గురించి ఆమె అభిషన్కు వివరించినది. కేజీ నవదేవ్ అని తెగకు చెందిన అమ్మాయి కేజీ నవదేవ్ అనే తెగకు
చెందిన అమ్మాయి. వారి సంస్కృతిలో స్కిన్ వాకర్ అనేది ఒక దుష్టమంత్రి శక్తి గల మాంత్రికురాలు. ఆ మంత్రకత్తె జంతువుగా రూపాంతరం చెందిన వారికి ఏదైనా జంతువును అపహరించడానికి లేదా జంతువు వల్ల మారువేషం వేయడానికి మంత్రశక్తి కలిగి ఉంటుందని నమ్మేవారు. ఎవరైనా చీకట్లు ఎలవేసినట్లయితే వారు స్కిన్ వాకర్స్ను ఆహ్వానించినట్లు అవుతుందని, ఆ మంత్రగత వారిని తన శక్తితో జంతువులుగా మార్చివేస్తుందని కేయి భయంతో అలిసన్కు చెప్పింది. అప్పుడు అలిసన్ కైతో స్కిన్ వాకర్ కంటే దేవుడు చాలా శక్తిమంతుడనియు దేవుని విశ్వసించే బృందంలో చేరినట్లయితే స్కిన్ వాకర్స్కి కయ్యి భయపడవలసిన అవసరం లేదని ఆమెకు భరోసా ఇచ్చింది. నేను ఏదో వేస్తూ ఉండవచ్చని అనుకుంటున్నాను అని అభిలిషన్ చెప్పింది. క్షమించండి, నేను ఏ ఇతర జట్టులో భాగం కాదు అని అన్నది. అభిలిషన్ చూసి కేయి భయపడలేదు. తాను కూడా దేవుని బృందంలో భాగంగా ఉండవచ్చునని తెలుసుకున్నప్పుడు కేయి భయపడడం మానివేసింది. హలో బ్రిక్లో స్ట్రీట్ వాకర్స్ భయపడే అమ్మాయి కేయి ఒకటే కాదు, 15 సంవత్సరాల ఎనోలా తాను నేర్చుకున్నట్టు గుర్రపు స్వారీ పాఠాలలో భాగంగా తన గుర్రానికి మేత మరియు నీరు పెట్టని ప్రతిరోజు రాత్రి వేళలో పాఠశాలకు వెళ్ళవలసి వచ్చేది. అందుచే ఆమె తన స్నేహితురాలని ఒకరిని తోడుగా తీసుకొని వెళుతుండేది. అందుకు ఆమె అలిషన్ వద్దకు అనుమతి తీసుకొని ఎనోలా చీకటి చూసి భయపడుతున్నదని చూసి ఎక్కువసేపు మీరు చీకటిలో కలుపుకుండా ఉంటే మంచిది అని అలిషన్ ఎనోలాకు చెప్పింది. ఒకరోజు ఉదయం ఎనోలా స్నేహితులను తోడు లేకుండానే తాను మునుపటి రోజు రాత్రి కొంటారు గుర్రాన్ని మేతకు ధాన్యం కొట్టుకు వెళ్ళినట్టు చెప్పింది. మొట్టమొదటిసారి ఒంటరిగా ఆ గుర్రానికి రాత్రివేళ మేత వెళ్ళడానికి వెళ్ళాలని వెళ్ళిందని ఎన్నడో చెప్పింది. నేను నీవు ఎవరిని మీతో తోడుగా తీసుకువెళ్ళలేదని ఎన్నడను అలిసన్ అడిగింది. లేదు అని ఎన్నడో చెప్పింది. నీకు చీకటిలో భయం వేయలేదా అని ఎలిసన్ అడిగింది. అవును, నేను ఎప్పుడూ ఒకరికి నాకు తోడుగా తీసుకెళ్తానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడిగింది. సరే, నీకు భయపడ్డావా అలిసన్ అడిగింది. అవును, భయం వేసింది, కానీ ఏమి జరుగుతుందో చూడాలని నేను అనుకున్నాను అని ఎనోలా చెప్పింది. మీ ఉద్దేశం ఏమిటి? రాత్రిపూట చీకట్లో ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. స్కిన్ వాకర్స్ నిన్ను పట్టుకోగలదు అని అలిసన్ అనగా అక్కడ చీకట్లో ఏమీ జరగలేదు అని ఎనోలా చెప్పింది. అవును, ఏమీ జరగదు అని అలిసన్ చెప్పింది. లేదు, మీకు అర్థం కాలేదు. ఇంతకుముందు స్కిన్ వాకర్స్ నన్ను దాదాపు పట్టుకోబోయాడు, కానీ తర్వాత నేను తెలివి తక్కువగా ఆలోచించాలని గ్రహించాను. వాళ్ళు నన్ను ఇక్కడ ఎలా పట్టుకోగలుగుతారు అని ఎనోలా చెప్పింది. అంటే నాకు మరింత వివరంగా చెప్పు అని అలిసన్ అడిగింది. నేను సెవెంత్ అడ్వెంటిస్ట్ స్కూల్లో క్యాంపెన్లో ఉన్నప్పుడు స్కిన్ వాకర్స్ నన్ను పట్టుకోలేదు. నేను మెయిన్ గేటుకు ఒకవైపు ఒక కాలు, మరొక వైపు ఇంకొక కాలు వేస్తే వాళ్ళు నన్ను సగమే పట్టుకోగలరా అని ఆశ్చర్యపోతాను అంటూ ఎనోలా నవ్వింది. అలిసన్ కూడా ఎనోలాను చూసి నవ్వింది. అర్జునాలని హల్బ్రాక్ అడ్వెంటిస్టు పాఠశాల ఆవరణలో పరలోకమందిర దేవుని శక్తిని ఎనోలా చూసి సాక్షించినందుకు అభిలిషన్ సందేశించింది. చీకటిలో ఒంటరిగా గుర్రపుశాలకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం ద్వారా దేవుడిని నిజంగా నమ్మదగిన వాడని మరియు ఆయన బృందంలోని
బృందములుగా మంచిదని ఏనులో అనుభవం తెలియజేస్తున్నది. అది నిజమైన మిషన్ స్కూల్. ఖచ్చితంగా మిషన్ స్కూల్ అను ఈ అనుభవం అనుష్ఠానకు గుర్తు చేసింది. 2018 మరియు 2019లో మీరు 13 సంవత్సరాల ద్వారా కార్మికులకు సేవపడే అడ్వెంటిస్ట్ స్కూల్కు మీరు మద్దతును ఇచ్చినందుకే ధన్యవాదాలు. ఈ త్రిమాసం యొక్క 13 సంవత్సరాలు కార్యాలయంలో నిర్ణయించి ఉన్న స్టూడెంట్ లైఫ్ సెంటర్ను నూతనంగా నిర్మించడానికి సహాయపడతాయి మరియు విద్యార్థులు స్కిన్ వాల్యుయేషన్ గురించి భయపడవలసిన అవసరం లేదు. మరియు సెలక్షన్ బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే వాళ్ళు సాధారణ పడతారు, సాధారణ భయపడతారని చాలామంది భయపడతాము. అలాగా సాధారణ భయపడలేదు, మన దేవుడు మన తోడుగా ఉన్నాడు, సాధారణ భయపడవద్దని అని చెప్తుందండి సాక్షిను. అలాగే మరి నేను చిన్న ప్రార్థన చేస్తానండి. మహాపరిచుడు వెంటనే మీకు అందరూ స్తోత్రాలు ప్రభు. ఏదైనా ప్రభు నా తండ్రి మన సాక్షితో జరగండి. మంచి జ్ఞానం తప్పకుండా ప్రభు చక్కగా జ్ఞానంలో ప్రభు సంబరపడన ప్రభు ఇచ్చిన ప్రభు కాపాడండి. వేళలు వాళ్ళ స్తోత్రం ఆయన వేసి ఇవాళ అలాగే పాత్రలు వార్తలు చక్కగా చూపించిన ఆశీర్వాదం గారికి సమాధానం ప్రత్యేకంగా తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో గడిచిన వారమంతట్లో దేవుడు చేసిన మేలు విషయమై ఎవరైనా వచ్చి తమ సాయం లేనట్లయితే సంఘం అభివృద్ధి కొరకండి గర్భఫలాల నిమిత్తం అనారోగ్యంగా ఉన్న వారి నిమిత్తం ఆకుమారి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాము. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, చాలా గొప్ప దేవుడు నాయన. గడిచిన విశ్రాంతి నుంచి విశ్రాంతి వరకు మమ్మల్ని, మా కుటుంబంలో, మా గ్రామాన్ని, మా సంఘాన్ని నిస్సజీవమైన ఎక్కడ చోట కాచి కాపాడినైనా వాళ్ళందరితో సన్నిధి తీసుకొచ్చినైనా ఇప్పుడు వరకు నీ సన్నిధిలోనైనా పాడటానికి మంచి స్పాట్ పండి స్వరం చేసేసారని బట్టి మమ్మల్ని స్తోత్రాలనైనా. అదే గొప్ప దేవుడు అన్నారనైనా యొక్క వార్తల్లో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు తోడుగా ఉన్నారనైనా బట్టి మమ్మల్ని స్తోత్రాలనైనా. అదే గొప్ప దేవుడు అన్నారనైనా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. మా గొప్ప దేవుడు మా సంఘాన్ని జీవించండి, ఆశీర్వదించండి నాయన. కొండ మీద పెట్టిన దీపస్తంభం వల్ల ప్రకాశం కలిగడానికి సహాయం దయచేయమని వచ్చినాను నాయన. గొప్ప దేవుడు మా సంఘంలో ఉన్న లోటుపాట్లను సవరించండి నాయన. అందరూ ఐక్యత కలిగి సమాధానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఇంకా సాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం నాయన. అందులో ఎందుకు వ్యక్తులు కలిగిన నాయన మీకు ఇష్టంగా జీవించడానికి సహాయం దయచేయమని వచ్చినాను నాయన. గొప్ప దేవుడు అన్నారు నాయన. మా సంఘానికి కావాల్సిన అవసరాలు తీర్చండి నాయన. గొప్ప దేవ యొక్క మా సత్యం గారి అవసరాలను నీకు తెలిసిన ఆయన అవసరాలను తీర్చమని వచ్చినాను నాయన. గొప్ప దేవుడు అదే గొప్ప దేవుడు అన్నారు నాయన. మా యొక్క సంఘంలో గర్భఫలం బిడ్డలు ఉన్నారు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. బిడ్డలు చక్కటి గర్భఫలాన్ని లేచమని వచ్చినాను నాయన. ఆ బిడ్డకి ఎంతైతే ఆలస్యం అవుతుందో నాయన బిడ్డలు గ్రహించిన ఆ బిడ్డలో నాయన మీరు అనుకోవడంలోనే సవరించుకుని ఆయన గర్భఫలాన్ని పొందడానికి సహాయం చేస్తున్నాను ఆయన. అదే గొప్ప దేవుడు గర్భ దేశంలోనే తొమ్మిది బిడ్డ పని చేసుకుంటుండగా నాయన ఆ బిడ్డకు మంచి బలమైన ఆరోగ్యం శక్తిని దయచేయండి నాయన. గొప్ప దేవుడు నాయన. గొప్ప దేవ మరి ఆ బిడ్డ నాయన గృహాలు చేరే వాళ్ళకు కూడా నాయన ఆ బిడ్డను చుట్టూ మీ దేవాలను పాల్గొని మంచిదే నాయన. గర్భ దేశం వెళ్ళాలని ఆస్పత్రులు బిడ్డకు మీరు సహాయం దయచేయండి ఆయన. గొప్ప దేవుడు అదేవిధంగా నాయన ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ పేరు అర్థం చేసుకోండి ఆయన. ఏ బిడ్డ అవసరం వచ్చి ఉన్నారు ప్రతి అవసరం అక్కడ తీర్చుకుని వచ్చున్నాను ఆయన. అదేవిధంగా గొప్ప దేవుడు ఇక్కడ అవసరం బిడ్డ త్వరగా సన్నిధికి వచ్చిన ఆయన ఈ సన్నిధిలో స్థుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టండి ఆయన. స్వస్థపరచండి ఆయన. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ఆయన. అదేవిధంగా గొప్ప దేవుడు బిడ్డలు స్కూల్కి కాలేజీలు వెళ్తున్నారు నాయన. ప్రయాణవంతులకు తోడుకున్నాను నాయన. బిడ్డలు మంచి జ్ఞానంతో నింపండి ఆయన. నీ పనుల జ్ఞానాన్ని బిడ్డలు దయచేయమని అడుగుతున్నాను నాయన. అదేవిధంగా గొప్ప దేవుడు అన్నారు నాయన. మరి ఒకసారి సన్నిధిలో ప్రతి బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకుంటారని, అదేవిధంగా జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మీరే తోడు నడిపిస్తారని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని త్వరలో మా కొంత ఎలాగో నేర్పిస్తున్నామన్న ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థించి సహాయం చేసిన ఆకుమారి గారికి సంఘం తరపు నుంచి ఎన్నో వందనండి. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిందో కోరుచున్నాను.
దశమ భాగంలో కావాల్సి ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే యువతల వైపున పెట్టడం జరిగిందండి. దయచేసి మీకు కావాల్సిన వాళ్ళు వాటిని తీసుకునవలసిందిగా కోరుచున్నాను. ప్రత్యేక పాఠపాఠ వినిపించిన జీశాలి గారికి సభాధ్యక్షులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో అందరూ చక్కగా ఉన్నట్లయితే అసలావణ్య గారి నుంచి చట్టాలు వివరిస్తున్నారు. ముందుగా నేను మా ముఖ్యంగా వందనాలండి. కొలిసిన సంఘటనకు సంఘ కాపులకి సంఘ విశ్వాసులందరికీ నా వందనాలు. ఈరోజు నేను నేచర్లోకి హెల్త్ టాక్ రెండు గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకి చాలామందికి తినడం కూడా సరిగ్గా రాదనమాట. కొంతమంది చాలామంది ఫాస్ట్గా తినేస్తారు, చాలకుండా అంటే సరిగ్గా గ్రైండ్ అవ్వకుండా చాలామంది తినేస్తూ ఉంటారు. అందులో నేను అలాగే తినేస్తుంటాను హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ ఫాస్ట్గా. నేను ఒక వీడియో చూసాను, అందులో
ఏంటంటే ఫాస్ట్ తినడం వల్ల మన హెల్త్లో ఏమవుతుందంటే గ్రైన్ అవ్వదు కాబట్టి దాంట్లో ఉన్న మనకి ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ మనకి ఏమీ అందవు అనమాట. డైజెషన్ కూడా గమ్మున అవ్వదు. సో తిన్నప్పుడు వాటర్ కూడా మనం తింటూ తింటూ తాగుతూ ఉంటాము, లేదంటే తినేసిన వెంటనే తాగుతూ ఉంటాము. తినక ముందు ఒక అరగంట ముందు మనం వాటర్ తాగాక అప్పుడు తినాలి. అరగంట ముందు తినేసిన తర్వాత కూడా అరగంట తర్వాత మనం తాగినట్లయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి. ఇంకా గ్యాస్ కూడా మనకి పట్టదు. టైంకి మనం ఒక టైం అనేది పెట్టుకుని ఉంటే ఆ టైంకి మనం తినవచ్చు. ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా చాలామంది తింటారు. చాలామంది జ్యూస్ చేసుకుని కూడా ఫ్రూట్స్ అనేది తాగుతుంటారు. ఫ్రూట్స్ తినడం కన్నా జ్యూసే బెటర్ కదా అని చెప్పేసి. కానీ జ్యూస్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే జ్యూస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఆ ఉన్న కంటెంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఓన్లీ వాటర్ ఒకటే మిగులుద్ది. మనం దాన్ని జ్యూస్ తాగేస్తున్నాం కదా అని చెప్పేసి అనుకుంటాం. లైక్ బయట కూడా మాజా ఇంకా చాలా ఫ్రూట్ జ్యూస్ వస్తాయి, అవి కూడా మనకి ఏమి ప్రోటీన్ ఏమి ఉండదు. కానీ ఫ్రూట్స్ ఒకటి మనం తిన్నట్లయితే మనలో ఉన్న కానీ డైజెషన్ కానీ హెల్త్ కానీ హార్ట్కి కానీ అన్నిటికీ మంచిది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం మాంసపు ఆహారం తిన్న వెంటనే కూడా ఫ్రూట్స్ కానీ ఏదైనా హెల్తీ ఫుడ్ ఐటమ్స్ కానీ తినకూడదు. అలా తినడం వల్ల మనకి మన రక్తంలో స్టమక్లో అనేది గ్లూకోజ్ లెవెల్ అనేది పెంచుతుంది. దానివల్ల హార్ట్కి కానీ క్యాన్సర్కి ఏమైనా మనకి తగ్గవచ్చు. ఇంకా ఫ్రూట్స్ తిన్నప్పుడు మనం లైక్ షుగర్ ఐటమ్స్ అనేవి ఫ్రూట్స్ ఇలా బనానా, గ్రేప్స్, మ్యాంగో ఇలా షుగర్ ఉన్నది కాకుండా లెమన్ ఇలాంటి క్రిప్టస్ అనేవి తింటే మనకి చాలా మంచిది అనమాట. ఇంకా నేచర్ గురించి వస్తే నేచర్లో మనకి డి విటమిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. రోజు మార్నింగ్ అదే మనకి దొరుకుతుంది. మార్నింగ్ 6 to 7, 8 లోపలనే మనకి సన్ సోక్ అనేది మనం తీసుకుంటే ఒక 5 minutes సన్ దగ్గర మనం లైక్ మెడిటేషన్ అలా చేస్తూ ఉంటే మన హెల్త్కి కానీ మైండ్కి కానీ చాలా యూస్ఫుల్. ఇంకా ట్యాపింగ్ కూడా ఉంటుంది. యూట్యూబ్లో నొక్కితే లైక్ టైప్ చేస్తే ట్యాపింగ్ అని మనం మెడిటేషన్ ఒకటి ఉంటుంది. అది మనం ట్యాప్ చేస్తే మన బ్రెయిన్కి ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర మనం ట్యాప్ చేసినట్లయితే అక్కడ మనకి మన ఎనర్జీ ఎక్కడ మనం డౌన్ అవ్వకుండా ఎనర్జీ లెవెల్ అనేది మనకి పెంచుతుంది. సో నేను కూడా ఇవన్నీ ట్రై చేస్తున్నాను. సో అందరూ మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాత్రం దేవుడి గురించి ఆశీర్వదించుకున్నాను. చట్టం గురించి చక్కగా చెప్తే గారికి సభాధ్యక్షులు తెలియజేస్తున్నాయండి. ఈ సభలో అందరికీ శబ్దంగా ఉన్నట్లయితే పాస్టర్ గారు వచ్చి సభాధ్యక్షుల మాటలు వివరిస్తున్నారు. చక్కగా వాక్యాన్ని చెప్పిన పాస్టర్ గారికి సభాధ్యక్షుల గారికి నేను వందలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే పరిచయాత్రాలు వచ్చి కానుకలు తీసుకున్నట్లయితే కానుకల పాట పాడుతున్నాము. కానుకల పాట కీర్తన పుస్తకం నుండి 270వ పాట పాడుతున్నాము. ఏదోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో సమర్పించుడి.
అదేవిధంగా మనం చూసినట్లయితే ముందు అదేవిధంగా అందరూ అనుకుంటున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. కుమారుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 శుభాశుభాలు ప్రార్థికుల సర్వశక్తిమంతుల సర్వోన్నతుల స్తోత్రాలు ప్రభావ గడిచిన విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు మమ్మల్ని మా కుటుంబాన్ని మా గ్రామాన్ని మా సంఘాన్ని మా సంఘ కాపుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ రెక్కల చాటులు భద్రపరిచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నైనా ప్రభావ తండ్రి. ముందుగా ప్రభావ సబ్బాత ఆరాధనంతట్లో మీరు తోడు మీరు ఉంది ప్రభావ మిషన్ రీడింగ్లోను సబ్బాత పాఠంలోనూ మీరు తోడు మీరు ఉంది అమూల్యమైన వర్తమానాన్ని మీ సేవకుల ద్వారా మాకు అందించి ప్రభావ మా హృదయాన్ని ఎలా సరి చేసుకోవాలో మేము ఎలా ఉండాలో అని తండ్రి మాకు బోధించి విధానము కొరకు నీకు వందనాలు ప్రభావ. విన్న వాక్యము విశ్లేషించుకోకుండా మా హృదయంలో నాటు చేసుకుని ప్రభావ నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము పొందుకుని ప్రభావ అందరము కలిసిమెలిసి నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయమని తండ్రి. కానుకలిచ్చి ప్రతి అవస్థాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ. ఇవ్వనటువంటి వారికి మరొక తరడం దయచేయమని అడుగుచున్నానయ్యా స్తోత్రమునైనా. మిగిలిన ప్రభావ తర్వాత జరగబో కార్యక్రమంలో కూడా ఆరాధన కార్యక్రమంలో ప్రభావ మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మాకు అమూల్యమైన వర్తమానాన్ని అందింపజేస్తారని ఈ దీనిగాని ప్రార్థన కొట్టివేయకుండా మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాము. చూసిన కే కుమార్ గారికి సభాధ్యక్షులు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకం నుండి 313 పాట పాడుకుందామండి. మీకున్న భారమంతా ప్రభుపై Hallelujah.
సర్వప్రభాషణకి ఇంత రీతిగా కొత్తపడి పాఠాన్ని చక్కని రీతిగా నడిపించినటువంటి లేఖను బట్టి ఇవ ప్రభా సత్యమైన కానుకలు బట్టి ఇవనైనా నిన్న 13వ మాసం సంపాదకులు ఎంతో చక్కగా ఈ సన్నిధిలో తప్పిన బిడ్డను బట్టి కొందరు ఇవ ప్రభావం మన దృష్టిలో సాతాను వాళ్ళు చదవకుండా మరి దేవుని మందిరం బయట ఉంచకుండా వారిని మళ్ళీ తిరిగి మధ్యలో ఉంచండి. అలాగే ప్రభా ఎంతో సేవకులు ప్రయాసపడుతున్నారు చక్కని క్రమమైన పద్ధతిలో. ఇవ ప్రభు మా సంఘము ఈ వాక్యం సెలవిస్తుంది తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రులు అవుతారని. అతి రీతిగా ఉన్నామేమో అది విడిచి ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉండాలని దైవ సేవకుని శక్తిని దయచేయండి. ఈ సంభవతబడిని ఆదించేంత వరకు తోడు ఉంచాలి. మరొకసారి నీ బిడ్డలకి దీవించి వదిలి చేయండి. ఏసైనాలో బ్రతమాలుచున్నాం తండ్రి. జవాబు సమర్పడతాను. 2వ భాగమండి కేశవరాజు గారు చెప్తారండి. అలాగే నష్టపల్ప వార్తలు ఎస్ లావణ్య గారు చదివిపిస్తారండి. అలాగే నేను చెప్పాకు ఆర్షారుణ్ గారు చెప్తారండి. అలాగే ప్రత్యేక పాట కేబీ సమ్మ గారు పాట వినిపిస్తారండి. ఇంతటితో సభ ముగిస్తుంది.